ప్రతి పరిస్థితులు మారుతాయి. ఆత్మ సంగో చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వ సెలవు ఇచ్చిన వాక్కు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఆత్మ సంగో చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దీని టైటిల్ ఏంటంటే కృప. ఆత్మ సంగో చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వ సెలవు ఇచ్చిన వాక్కు. చవనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కాదు గాని ఆత్మ సంగో చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. వినడకు చెవులు గల వాడు వినగాక. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారము అంటే ఇక్కడ ఎవరికి కృప తగ్గిస్తుందంటే అహంకారం కలిగిన వారికట. అహంకారం అంటే గర్వం. ఆత్మ సంగో చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ఇక్కడ ఏమనండి, అహంకారంలో ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. మరి ఈ రోజున మరి ఇక్కడ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అహంకారం అంటే ఇప్పుడు ఏంటంటే గర్వం. దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, కృప ఎమ్మడి కృప తీసుకెళ్ళడానికి, దేవుడు గొప్పగా వేర్పరచడానికి, దేవుడు ఈ రోజును నమ్ముకున్న కానీ ఈ రోజు వరకు దేని కొరకు కనిపెట్టి ప్రార్థిస్తున్నావో ఆత్మ సంగో చెప్తున్న మాట చెవిగల వాడు వినడుగాక. అభిషేకం తలము పైబడి ఆత్మను బట్టి ప్రవశిస్తున్నాను. చూడుము, నేను అరిచితలో చిక్కుకున్నాను. మీ తలంపులు వంటి నా తలంపులు కావు, మీ త్రోవల వంటి నా త్రోవలు కావు. నేను నీకు ముందుగా వెలుచు మెట్టుకున్న స్థలాన్ని ఏం చేస్తారట? సరళం. అని ఇక్కడ ఏంది, నేను నీకు ముందుగా వెలుచు మెట్టుకున్న సరళం చేస్తా అంటే ఏంది, నువ్వు కృప కలిగిన వ్యక్తివి. ఇంకొక మాట ఏమంటాడంటే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలుగుతాను. అంటే మనం దేవుని అంటే ఇక్కడ ఏమంటాడు, నన్ను బలపరచువాని యందు. ఏదైతే ఒక వాగ్దానం తీసుకొచ్చి ఒక అంశం పట్టుకొని, ప్రభా ఇదేంటో నన్ను విడిపించు, సహాయం చేయి, స్వస్థపరచు, దీనితో మాట్లాడయ్యా, దీని నాకు ద్వారాలు తెరువు, ఇది మాటికి సమస్య నేను చూడొద్దు అని అనుకుంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తుందంటే, నన్ను బలపరచువాని యందు. ఇగో అంటే ఒక వాగ్దానం పట్టుకొని, ఇగో నా అవిశ్వాసం నీకు ఇస్తున్నాను, ఇగో వాగ్దానం ఇచ్చి నువ్వే నెరవేర్చి కూడా నువ్వే ప్రభా, ఇగో నా అవిశ్వాసం నీకు ఇస్తున్నాను, ఇది ఎలా చేస్తావో తెలియదు, అది నాకు చెయ్యి అని నువ్వు దేవుడి మీద ఆధారపడటము. మరి ఇక్కడ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నన్ను బలపరచువాని యందు. ఇక దేవుడు ఏం చేస్తాడట? సమస్తము నూతనంగా చేస్తారట. సరే చూద్దాం. మరి ఇక్కడ ఒకటి ఏంటంటే గర్వం ఉండొద్దు అంటాడు. గర్వం. ఆత్మ సంగో చెప్తున్న మాట చెవిగల వాడు వినగాక. ఎందుకంటే ఇక్కడ అహంకారం గలవారిని ఎదిరించి ఎవరికి ఇస్తాడ కృప? దీనులకు. ఇంకా అంటే దేవుడు ఇప్పుడు ఏం కోరుకుంటాడు నీలో? దీనత్వం. అంటే ఆయన గుణము. ప్రియుడాని ఆత్మ వర్ధులుచున్న ప్రకారము అన్ని విషయంలో వర్ధిల్లాలి. మన ఏమన్నాడు? నీ రక్షణ దీపములు వెలుగుచుండు వరకు యెరూషలేము పక్షమందు నేను మౌనంగా ఉండను. అంటే నీ రక్షణ ఎలా వెలగాలట? దీపములే వెలగాలట. అంటే నువ్వు దేవుని కొరకు ఫలించాలి. దేవుని యొక్క గుణములు పలుభక్తులు అంటాడు, దేవుని యొక్క గుణాదేశములు కలిగి నువ్వు లేఖనకు చూపిస్తే అప్పుడు ఈ అన్నజనులు వచ్చి, అమ్మో ఈ దేవుడు ఇంత గొప్ప దేవుడా అని వాళ్ళు దేవుని ఆరాధిస్తారట. ఆత్మ సగో చెప్తారా మాట చెవిగల వాడు వినగాక. ఈ రోజున ఏదైతే ఒక ప్రశ్న పట్టుకొని నువ్వు ప్రార్థిస్తున్నావా, దర్శనం కలుగున్నావా, వాగ్దానం కలుగున్నావా, వేచుంటున్నావా, దేవుని సన్నిధిలో గడుపుతున్నావా? అయితే దేవుడు చెప్తాడు, ఈ రోజున దేవుడు ప్రతి ఒక్క బిడ్డలకు కృపనిస్తాడట. ఈ రోజున నీకు కృపనీయబోతున్నాడు. ఈ రోజున ఈ వాక్యం వింటుండడం అంటే నువ్వు కృప కలిగి ఉన్నావు. ఈ రోజున ఇప్పుడు దేవుడు ఇక్కడ కృప ఎక్కువ ఇస్తానడా తగ్గిస్తానడా? ఎక్కువ ఇస్తారట. అంటే నీ ప్రతి కష్టంలో, బాధల్లో, వేదనలో, ఇబ్బందులు, తుణుకిరిబడవా, అవమానపరచబడా, నిందించబడ్డవా, ఇంకా దేని కొరకు కనిపెట్టుకుంటున్నావా, దేవుని వేచుంటున్నావా, నీకు పరిస్థితులు అనుకూలంగా ఇవ్వకపోయినా సరే దేవుని వేచుంటున్నావా? అయితే దేవుడు చెప్తాడు, ఈ రోజున నీకు కృపనిస్తానంటాడు. కృప దేనికంటే ఆ కృప పట్టుకొని నువ్వు భూమి మీద ఏదంటే అది పొందుకోవచ్చు. ఆ కృప కలిగి ఉండి గొప్పగా వేర్పరచబడతారట. గొప్పగా వేర్పరుస్తారంటాడు. సరే ఇంకొక మాట పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తాడు. మోషకు చెప్తాడు దేవుడు. మోషని ఏమంటాడు? నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. అబ్రాహాంను ఏమంటాడు? నా స్నేహితుడు. దావీదు నా హృదయానుసారుడు.
ఆత్మ సంఘం చెప్తారా మాట చెవికలు వాడు వినడుగాక. కానీ ఇంకొక మాట ఇక్కడ ఏమంటుండంటే మోషకు చెప్తాడు, మోషే ఇగో ప్రతి ఒక్కొక్క గోత్రాలకి 10 మందిని 12 మందిని తీసుకొని వాళ్ళను ఇగో పాలు తేనెలు ప్రవేశించే దేశానికి ఏదైతే నేను ఇస్తాను అంటున్నావు అంటే వాగ్దాన కాలంలోకి పాలు తేనెలు ప్రవేశించే దేశంలో ఏదైతే దేశం ఇస్తానో ఏదైతే మీకు చెప్తున్నానో ఒక్కొక్క గోత్రంలోకి 12 మందిని తీసుకో. ఆ 12 మంది ఎలా ఉండాలట? జ్ఞానవంతులు, బలవంతులు, మంచము దేవులో ఎదిగిన వారు. సరే 12 మందిని తీసుకుంటాడు, ఆ దేశాన్ని పంపిస్తాడు. ఆ ప్రాంతానికి పంపించినప్పుడు అక్కడ చూసుకుంటే ఏదైతే పాలు తేనెలు ప్రవేశించే దేశము ఏదైతే ఇస్తా అని చెప్పినప్పుడు ఆ చుట్టూ తిరిగినప్పుడు ఎన్ని రోజులు పట్టిందట? 40 రోజులు పట్టిందట. ఆత్మ సంఘం చెప్తారన్నమాట చెవికలు వాడుతుంది కాక. ఆ 40 రోజులు ప్రాంతం చుట్టూ తిరుగుతున్నట. తిరగడమే కాకుండా ఏదైతే ఏ దేశమైతే ఇస్తా అని చెప్తుండో దేవుడు ఆ దేశం ఒక పండ్లు తీసుకొచ్చిందట, అంజుర పండ్లు. అవన్నీ పట్టుకొచ్చి ఇక్కడ వచ్చి వీళ్ళు 12 మంది వచ్చేసి బయటకు వచ్చేసారు. ఆ గేలలో అన్ని పట్టుకొని వచ్చేళ్ళు. పట్టుకరాగానే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే అందరు అడుగుతుళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు ఎవరైనా సరే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రయాణం చేస్తే ఎవరైనా ఈ బంధువులు వస్తే మనం అడుగుతాం, ప్రయాణం మంచి జరిగిందా, అందరు ఎలా ఉన్నారు అని అన్ని అలా మన ఆంధ్రప్రదేశ్గా మనం అడుగుతాం. అలాగనే ఇక్కడ 10 మంది వాళ్ళంతా అడుగుతులు, అరే మరి దేవుడు మనకి ఏదైతే పాలు తేనెలు ప్రవేశించే దేశం ఇస్తా అని చెప్పిండు కదా, ఆ దేశం ఎలా ఉన్నది? మరి అక్కడ ఆ దేశం మరి దేవుడు ఇది ఇస్తాడు, ఈ వాగ్దానం ఇచ్చిండు, ఆ దేశం ఇస్తా అని చెప్తుండ్రు కదా. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవికలు వాడు వినగాక. ఈ రోజు ఎవరైతే ఆన్లైన్ ఉన్నారో ఎవరు వెళ్ళిపోతూ అట్లే ఉండండి. ఈ రోజు నీకు ఏదో కాడి విరుగుతుంది, ఏదో ద్వారం తెరబడుతుంది. ఈ రోజున దేవుడే స్పష్టంగా నీతో మాట్లాడుతాడు. ఈ రోజున ఆత్మ సంఘం చెప్తారా మాట చెవికలు వాడు వినగాక. మరి ఇక్కడ ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశం ఒక పంట తీసుకొచ్చి ఆ దేశం ఏదైతే దేవుడు ఏ దేశమైతే ఇస్తాని అంటుండో అంటానికి రుజువు ఏమున్నది అక్కడ? ఏమిచ్చిండు ప్రూఫ్? వాళ్ళకు పండ్లు ఇచ్చిండు, పండ్లు పట్టుకొని వచ్చిండు. ఇగో ఏ దేవుడైతే మనకు ఆ దేశాన్ని పాలు తేనెలు ప్రవేశించి దేశం ఇస్తా అని చెప్పిండో వీళ్ళు ఈ 12 మంది వెళ్ళి మౌనంగా వచ్చిల్లా, ఒట్టి చేతుల్లో వచ్చిల్లా, లేదా ప్రూఫ్ పట్టుకుని వచ్చిల్లా? అందరు ప్రూఫ్ అనండి. దేవుడు ఈ రోజున తనకు తాను నీ ద్వారా కనపరచుకోబోతున్నాడు. దేవుడు నీ ద్వారా తనకు తాను సజీవంగా కనపరచ అంటే నీకు ప్రూఫ్ ఏమి ఇచ్చిండు? కృప. ఎక్కువ కృపనిస్తాడట. ఆ కృప ఇస్తే మనకేం లాభం, ఏం బెనిఫిట్ ఉంటుంది? ఆత్మ మరి మన దేవుని నమ్ముకొని కొన్ని సంవత్సరాలు అవుతుంది, మన జీవితాలు మారలే, ఇంకా ఆశీర్వాదం చూడలేదు. మరి ఇప్పుడు ఎందుకు కృపనిస్తాను అంటాడు? కృప ఎందుకు ఇస్తాను నీకు? ఈ కృప పొందుకోవడానికి ఈ కృప ద్వారా నీకేం చేస్తాడు దేవుడు? ఆత్మ సంఘం చెప్తారా మాట చెవికలు వాడు వినడుగాక. ఈ వాక్యం నీకు అర్థమైతే సమస్తము సమకూడి మేలు జరుగుతాయి. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవికలు వాడు వినడుగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. సరే ఇక పాలు తేనెలు ప్రవేశించే దేశానికి తీసుకెళ్ళి చుట్టూ ఆ ప్రాంతం మొత్తం సంచారం చేసి ఆ ఏ దేశమైతే ఇస్తా అన్నాడో ఆ ఏదైతే వాగ్దాన కాలం అనే పంట ఇస్తా అన్నాడో ఆ దేవుడు చెప్పిన మాటకు ప్రూఫ్ కొన్ని పండ్లు పట్టుకొని వచ్చిల్లట, గేలలు మోసుకొని వచ్చిల్లట. మోసుకొచ్చి ఆడ బరువు దింపి అందరూ వచ్చి దగ్గరికి వచ్చి అడుగుతులు, అరే బాబు ఎలా ఉంది? కొడగా బాబాయ్ ఒక బంధువులు. ఇప్పుడు మనం ఎలా దేని ప్రేమతో మనం ఎలా పిలుచుకుంటాం అలాగే పిలుచుకుంటాం. సరే అందరి దగ్గరికి వచ్చేసిళ్ళు. వచ్చి రాగానే మోస మట్టు దేని మట్టుకు సావాసం ప్రార్థిస్తాడు. వచ్చిళ్ళు మరి ఎలా ఉంది? ఆ ప్రాంతం ఇలా ఉన్నది, మరి దేవుడు ఇస్తాడు, పొందుకుంటామా, మరి అది మనం స్వాధీన పరచుకోమా అని అందరిని అడిగినప్పుడు అక్కడ కొంతమంది ఏమంటున్నారంటే అక్కడ 10 మంది ఏమంటారు? వాళ్ళు మనకంటే బలవంతులు. హలో, మనకంటే వీళ్ళు ఎలా ఉన్నారట? బలవంతులు. ఈ రోజున సంబడి ఏదో జరుగుతున్నది. దేవుడు ఈరోజు ఎవరితో సూటిగా మాట్లాడుతాడు. ఈ రోజున ఆత్మ సంఘం చెప్తారా మాట చెవికలు వాడు వినగాక. ఇక్కడ ఏ దేవుడైతే పాలు తేనెలు ప్రవేశించి దేశం ఇస్తా అని చెప్పిండో ఈ ప్రజలు ఈ 12 మంది పోయి చుట్టూ తిరిగి ఆ దేశం మొత్తము సంచారం చేసి బయటకు వచ్చే వరకు ఎన్ని దినములు పట్టిందట? 40 రోజులు పట్టిందట. వాళ్ళు ఒట్టి చేతులతో వచ్చిలా ఆ దేశం ఒక పంట తీసుకొచ్చినప్పుడు అందరూ వచ్చి అక్కడ చెప్తున్నారు. వీళ్ళు ఏమంటారు? ఇక్కడ ఇద్దరు మౌనంగా ఉన్నారు, 10 మంది ఏమంటారు? వాళ్ళు ఉన్నట్టు ఏం మాట్లాడతారు? వాళ్ళు మనకంటే బలవంతులు. వాళ్ళ దృష్టికి మనం ఎలా ఉన్నామో మిడతలెక్కున్నాం. ఈ 10 మంది ఏమంటారు? ఈ 10 మంది ఏమంటారు? మన దృష్టికి మన దృష్టికి వాళ్ళకి ఎలా కనబడుతున్నామో మిడతలెక్క ఉన్నాం. వాళ్ళ దృష్టికి మిడతలెక్కన ఉన్నాము, మన దృష్టికి మిడతలెక్కలు ఉన్నాము. ఇది అసాధ్యము. మనము వాళ్ళని ఓడించలేము, మనము ఆ దేశాన్ని స్వాధీనపరచుకోలేము. ఆడికెళ్తే మనము చనిపోతాం, అక్కడికి వెళ్తే మనము బ్రతకలేము. అలలే సాంబడి. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవికలు వాడు వినగాక.
అమ్మో ఈ భర్తతో నేగలేను, అమ్మో ఈ భార్యతో నేగలేను, ఈ టార్చర్ నేను భరించలేను, ఈ అప్పులు తీర్చలేను. ఆత్మ సంఘం చెప్తారు మరొచ్చు విగల వాడు వినగాక. అంటే ఈ 10 మంది ఏమంటారు అక్కడ, వాళ్ళు మనకంటే బలవంతులు. అంటే ఈ 10 మంది ఉన్నాము, మనకంటే వాళ్ళు బలవంతులు. వాళ్ళ దృష్టికి మనం మిడతలెక్క ఉన్నాము. మన దృష్టి, మన కంటి చుట్టూ చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ దృష్టికి ఇక్కడ ఏమంటారు, వాళ్ళ దృష్టికి మిడతలెక్కన ఉన్నాము. మన దృష్టికి మనము చూసుకుంటే మిడతలెక్కన ఉన్నారట. మిడతలు ఎలా ఉంటాయి, కొంచెం చిన్నగానే ఉంటాయి. అంటే దేవుడు ఏదైతే ఇస్తానని చెప్పిండో వీళ్ళు దేని ఒక సామర్థ్యం మర్చిపోయి వాళ్ళ కళ్ళ ఎదురు జరిగే పరిస్థితులు చూసి మాట్లాడతారు. ఆత్మ సంఘం చెప్తారన్నమాట, చెవికలు వాడుకుని కాక. అంటే ఇక్కడ ఏమంటుంది, ఇవాం జరగదా, నాకు పిల్లలు పుడతారా పుట్టారా, నాకు కుటుంబం కట్టబడదా, ఈ అప్పులకెళ్ళి బయటకు వస్తారా రానా, దేవుడి జాబ్ ఇస్తాడు ఇయ్యడా, దేవుడు ఇక్కడ నిలబడితే దేవుడు కాపాడడా, ఇక్కడ ఉంటే దేవుడు నన్ను ఆశీర్దిస్తారా ఆశీర్వదించాడా, దేని చిత్తమా కాదా, ఇది చేయాలా వద్దా అని ఒక్కొక్క సందర్భంలో మనం కురిగిపోతాం, నలిగిపోతాం. దేవుడు నన్ను వాడుకుంటాడా వాడుకోడా. మరి ఇక్కడ వాళ్ళ దృష్టికి మనం మిడతలెక్కన ఉన్నాము, మన దృష్టికి కూడా మిడతలెక్కన ఉన్నాము అని మనము వాళ్ళ మీదకి పోజాలము, మనం ఓడిపోతాము అని అన్నప్పుడు మోసకి చెప్తాను, మోస ఎక్కడికి వెళ్ళిపో అంటాడు. వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఈ సంభాషణ జరుగుతుంది. దేవుడు ఏమంటాడు దాన్ని, దేవుడు ఏమంటాడు, చెడ్డ సమాచారం. అంటే ఇదేంటి చెడ్డ సమాచారం, ఎక్కడైతే కరెక్టే కదా, వాళ్ళు ఉన్నట్టున్నట్టు మాట్లాడారు అక్కడ. దేవుడు కొత్త అంటే ఏంది, వాళ్ళు ఏం కొత్తగా మాట్లాడలే. వీళ్ళు 10 మంది 12 మందిని పంపిండు. 12 మంది పంపి ఆ దేశం చుట్టూ ఏ దేశం ఇస్తా అని చెప్పినో చూసి రండి బాబా అని చెప్పిండు. పోయిలు విశ్వాసంతో పోయిలు ఆ ప్రాంతం అడుగుపెట్టేటప్పుడు ఉన్న విశ్వాసం పోయింది, ఉన్న దర్శనం పోయింది, ఉన్న నిరీక్షణ పోయింది. ఆత్మ సగం అంటే ఒకసారి ధైర్యంగా ఉంటున్నావు, ఒకసారి ధైర్యాన్ని కోల్పోతున్నావు, ఒకసారి బలంగా ఉంటున్నావు, ఒకసారి బలాన్ని కోల్పోతున్నావు, ఒకసారి నీరసంగా ఉంటున్నావు, ఒకసారి ధైర్యంగా ఉండిపోతున్నావు. ఇది దేవుడు చేస్తాడని గుడ్డిగా నమ్ముతున్నావు, ఒకసారి దేవుడు చేస్తాడా చేయడా. ఆత్మ ఒకసారి నువ్వు అనేకులకు చెప్పటం నువ్వు చెప్పే వ్యక్తివి, ఒకసారి అనేకులకు ఏం చెప్తున్నావు, దేవుడు చేస్తాడంటున్నావు, నీ మట్టుకు వచ్చే వరకు భయం వచ్చేస్తుంది, వాక్యం చదువుతలేవు, నిరీక్షణ కోల్పోతున్నావు, మళ్ళా బలం తెచ్చుకుంటున్నావు. ప్రభా మరోసారి కృపనయ్యాయా, మరోసారి నన్ను కనికరించు. ఆత్మ సంఘం చెప్తారా మన చెవికల వాడు వినడుగాక. వీళ్ళు ఏమంటారంటే మనము వాళ్ళ మీదకి పోజాలలేము, మనము పోతే మనం ఓడిపోతాము అని చెప్పినప్పుడు ఉన్నట్టున్నట్టు మాట్లాడిల్లు. దేవుడు ఏమన్నాడు, చెడ్డ సమాచారం. ఉన్నట్టున్నట్టు మాట్లాడితే చెడ్డ సంవత్సరం ఎలా అవుతుంది, అది కరెక్టే. వీళ్ళ కంటి చూపు వీళ్ళు వెళ్ళిళ్ళు, కానీ వాళ్ళక్కడ ఎలా బలవంతులు ఉన్నారు, కరెక్టే. వీళ్ళు కన్నయ్యలో జరిగిన ప్రతి పరిస్థితి కరెక్టే. కానీ దేవుడు ప్రధాని ఎప్పుడు ఏమంటాడు, చెడ్డ సమాచారం. దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేస్తాడో, ఏదైతే నీకు ఇస్తాను చెప్పుతున్నాడో, నువ్వు అవిశ్వాసంలో చూడొద్దు, విశ్వాసం కలిగి నిలబడితే 100% నీ జీవితం నెరవేరుతుందట. అందుకే దేవుడి పక్షమున ఇప్పుడు ఎలా ఉంటాడు, నేను సర్వశక్తి గల దేవుడను. అబ్రాహాంకు ఒక భయం ఉండిపోయింది, ఇక నా పిల్లలు పుట్టరు, ఏజ్ భారం అయిపోయింది, ఏజ్ పెరుగుతుంది, నాకు బలం లేదన్నాడు. ఆ భయము తీసేయడానికి అబ్రాహాంకు ఏ పేరుతో ప్రత్యక్షమైందో, సర్వశక్తి గల దేవుడను. ఆత్మ సంఘం చెప్తున్నా మన చెవికలు వాడిని కాక. సహోదరుడా, దేవుడు ఈ రోజు నీకు చెప్తాను, ఈ రోజున ఈ వాక్యము శరీరధారై కృప సత్య సంపూర్ణై ఎక్కడుండి ఈ మాటలు వింటున్నావో నీతో మాట్లాడుతాను. ఈ రోజున వాగ్దానం ఇచ్చింది నేనే, నెరవేర్చింది కూడా నేనే దేవుడు చెప్తాను. ఈ రోజున మరి ఆ ప్రజలు ఉన్నట్టున్నట్టు చూసి మాట్లాడతారు. వాళ్ళు ఉన్నట్టున్నట్టు మాట్లాడి కరెక్టే, వాళ్ళు ఉన్నట్టున్నట్టు మాట్లాడేది కరెక్టే. మరి ఈ రెండు కష్టాలున్నాయి, బాధలున్నాయి, అప్పులున్నాయి, బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది, చెప్పుకునే బాధ చెప్పుకున్న సమస్య ఉన్నది. ఇక ఎలా బయటికి రావాలనుకుంటున్నావు, తలబట్టుకుని కూర్చున్నావు, మెంటల్ ఎక్కిపోతుంది, ఈ టెన్షన్ భరించలేకపోతున్నావు. ప్రభు నా ప్రార్థన విన్నావా, ఇక నేను ఎలా బయటికి రావాలయ్యా, ఒక్కసారి నా కంటి కనబడయ్యా, ఒక్క దర్శనమే ప్రభా, ఒక కలై, ఒక స్వరమే ప్రభా, ఒక స్వరం మాట్లాడయ్యా. ఆత్మ సంఘం చెప్తారా మన చెవికలు వాడు వినడు కాక. నేను నీతో అంటే ఇప్పుడు నేను నీతో మాట్లాడినంత మాత్రమే నేను వదిలిపెట్టినా, నా చేయ కురసగయిందా, నా దగ్గర కృప లేదా? ఆత్మ నీతో నేను మాట్లాడినంత మాత్రాన నేను వదిలిపెట్టినట్ట, నేను ఆశీర్వదించలేనా, స్వస్థపరచలేనా, విడిపించలేనా, ఆ ఊపిరికలు బయటికి తీసుకురాలేనా,
బలవంతంగా నేను వాడుకోలేనా? ఆ 10 లక్షల అప్పుల నుండి నీకు ద్వారాలు తెరవలేనా? నీ మొదటి సంతానము నీ పాపకు కన్ను సరి కనపడతలేదు అంటే ఆ కన్ను నేను సరళం చేయలేనా? ఆ పోలీస్ కేసు విడిపించలేనా? కోర్టు సమస్యలకి తప్పించలేనా? వాగ్దానం నెరవేర్చలేనా? స్వస్థపరచలేనా? నీ ప్రార్థన జవాబు రానంత మాత్రం నేను వదిలిపెట్టినట్ట? ఆత్మ సంగో చెప్తారన్నమాట, చెవిగలవాడు వినుగాక. ఈ రోజున ఎవరైతే ఏ వాగ్దానం పట్టుకొని మీరు ప్రార్థిస్తారు, దేవుడు ఏదైనా ఒకటి చెప్తున్నా, ఏదైనా చేస్తానని చెప్పిండా, అది 100% నీ జీవితంలో నెరవేర్తీస్తుందట. మనము కూడా అక్కడ 10 మంది ఉన్నట్టు మాట్లాడతారు. వాళ్ళు కరెక్టే, వాళ్ళు బలవంతులు ఉన్నారు, వీళ్ళకంటే వాళ్ళు బలవంతులే, వాళ్ళ దృష్టికి మిడతలెక్కన ఉన్నారు, వీళ్ళ దృష్టికి మిడతలెక్కన ఉన్నారు. ఒక్కొక్కసారి నీకు అప్పులు నీకు అసాధ్యం అనిపిస్తున్నాయి. నువ్వు ఎదుర్కొనే పరిస్థితులు ఇది అసాధ్యం, ఇది జరగదు, నా రాతకింతే, నా భవిష్యత్తుకింతే, ఈ అప్పులు తట్టుకోలేకపోతున్నా, చనిపోయేదే బెస్ట్, నాకు వివాహం జరగదు, జాబు రాదు, ఎప్పటికీ బయటికి రాలేను, నన్ను చూడంగానే నా భార్య కోపంతో ఉంటుంది. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవికి వాడు వినడు కాక, నాకు గవర్నమెంట్ జాబ్ వస్తా రాదా, నా కాలేజీ, స్కూల్, ఎంప్లాయ్, విశ్వాసి, సేవకునివా, ఎవరైనా సరే దేవుడు నీతో మాట్లాడుతాను. ఈ రోజున నువ్వు ప్రార్థిస్తున్నావు, నువ్వు కష్టాల వైపు చూస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, కృంగిపోతున్నావు. అందుకంటాడు ఉన్నట్టు నువ్వు మాట్లాడొద్దు. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవికి వాడు వినడుగాక. చెడ్డ సమాచారము అంటే నీకు వివాహం జరగదు, నీకు పిల్లలు పుట్టరు, నీకు జాబు రాదు, నువ్వు ఆశీర్వబడలేవు, ఒంటరి పోరాటము, నీ లైఫ్ గింతే, నీ రాత గింతే, నీకు సాక్ష్యం లేదు, తుణికరింపబడ్డవా, వెలువయబడ్డవా, అవమానపరచబడ్డవా, నిందించబడుతున్నవా. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవికలు వాడు వినుగాక. అందుకే దేవుడు చెప్తాడు, ఈ రోజున దేవుడు సెలవిస్తాడు. ప్రభు నా ప్రార్థన సెలవిచ్చిన వాక్కు నువ్వు బహు ఫలించాలంటే, నువ్వు నెలకు ప్రతి నెల మార్పులు చూడాలంటే ఆయన ఉపదేశానికి, ఆయన మాటకు నువ్వు చొవ్వేయగలట. ఆ దైవజనం ద్వారా దేవుడు మాట్లాడిండని విశ్వాసం కలిగి ఉండాలట. అప్పుడు 100 ఫలిస్తావు, ప్రతి నెల పంట కోస్తావు. ఆయన ఉపదేశానికి మనం విలువేయాలట, ఆయన ఉపదేశం వినాలట, ఆయన మాటలకు చెవ్వేయగలనట. ఆ దైవజనం ద్వారా మాట్లాడిన మాట రిసీవ్ చేసుకోవాలట. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు వినుగాక. మరి ఇక నేను ఈ రెంట్ కట్టలేకపోతున్నా, ఈ అప్పులు తీర్చలేకపోతున్నా, ఇక్కడ నీ బతకగలుగుతానా, ఇక్కడ దేవుడు నన్ను కాపాడతాడా? ఈ రోజున ఐసలు ఉన్నావా, మరణ పడక మీద ఉన్నావా, అప్పులో ఉన్నావా, ఎక్కడ జిగదారి పడిపోయినావో నాకు తెలియదు. ఈ రోజున దేవుడు చెప్తాను, ఈ రోజున నా ఆశ్రమం కూర్చోకాలేదు. ఆత్మ సంఘం చెప్తారా మాట చెవిగల వాడు వినుగాక. దేవుడు నీకు ఏదైతే చేస్తాను చెప్పిండో దాని విశ్వాసం కలిగి ఉండు, ప్రార్థించు, వాక్యం పట్టుకో. మందులు వాడుతున్నావు, మందులు వాడు. కానీ దేవుడు చెప్తాను, ఈ రోజున నీకు ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది.